హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమందికి టీ అంటే ఏంటో తెలుసు? బా, ఇది కూడా ఒక క్వశ్చనేనా? టీ అంటే ఎవరికి తెలీదు? ప్రతి ఒక్కళ్ళకి డే స్టార్ట్ అయ్యేదే ఒక చిన్న సిప్ ఆఫ్ టీ తోటి, అవునా? అండ్ చాలామంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, టెన్షన్లో ఉన్న ఫస్ట్ ఛాయ్ పడాలి, లేదా ఓవర్ వర్క్ చేస్తూ ఉన్నా సరే కూడా టీ అనేది ఈజీగా గుర్తొచ్చేసే విషయం, అవునా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక మీరు వింటే మాత్రం డెఫినెట్లీ మీ మైండ్ బ్లో అవుతుంది. సైకాలజీ ప్రకారం టీ అనే దానికి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఇందులో టీఈఏ ఈ 3 లెటర్స్ కూడా మనకి డిఫరెంట్ థింగ్స్ని రిజంబుల్ చేస్తున్నాయి. అది ఏంటో చూద్దాం. టీ స్టాండ్స్ ఫర్ థాట్స్, అంటే మన ఆలోచనలు. ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్, అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామో అనే దాని గురించి. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ యాక్షన్, అంటే మన బిహేవియర్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అని. ఈ సీక్వెన్స్ని కనుక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్ అంటే మన బ్రెయిన్కి మనం ఏ థాట్ అయితే ఇచ్చామో ఆ థాట్ తాలూకా ఎమోషన్స్ని మనం క్యారీ చేస్తున్నాం. ఆ ఎమోషన్స్ యొక్క పరిణామమే మనం బిహేవ్ చేసే వే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లవాడు కనుక సడన్గా ఏదైనా పడేశాడు అనుకోండి, ఎమ్మటే మీరు ఏం చేస్తారు? మీ బ్రెయిన్కి అబ్బా వీడిది పడేశాడు అని ఒక సిగ్నల్ని పాస్ చేస్తున్నారు. సో ఆ సిగ్నల్ ఏం చేసింది? మీ యొక్క ఎమోషన్స్ని కంప్లీట్ రైజ్ చేసింది. మీరు ఫుల్ కోపం తెచ్చుకునేలా అయిపోతారు. ఈ కోపము తర్వాత ఎలా టర్న్ అవుతుంది? ఐదర్ మీరు మీ పిల్లల్ని తిట్టడం కానీ, కొట్టడం కానీ, అరవడం కానీ జరుగుతుంది. అంటే ఒక సింపుల్ థాట్ మన బ్రెయిన్కి వెళ్ళింది ఎలా మన ఎమోషన్స్ మీద, మన యాక్షన్స్ మీద రిఫ్లెక్షన్ ఇస్తుంది చూడండి. ఇది ఓన్లీ ఇంట్లోనే కాదు, మన డే టు డే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో కూడా మనం చాలా లైట్ తీసుకునే చిన్న చిన్న విషయాలే మన యొక్క కంప్లీట్ ఎమోషన్స్ మీద, యాక్షన్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ వాటిని లైట్ తీసుకోవడం కన్నా రైట్ థాట్ని కనుక మన బ్రెయిన్కి మనం ప్రాసెస్ చేయడం నేర్చుకుంటే మన బాడీకి రైట్ ఎమోషన్స్ వస్తాయి. ఎందుకు అని అంటే ప్రతి నెగిటివ్ ఎమోషన్ కూడా మన బాడీలో డిఫరెంట్ వేస్లో స్టోర్ అయ్యి మన హెల్త్ని డిటీరియోరేట్ చేస్తుంది. అంటే మన హెల్త్ అంతా కూడా క్షీణించేలా చేస్తుంది. మనం హెల్తీగా ఉండాలి అని అంటే మన థాట్ ప్రాసెస్ మీద, మన ఎమోషన్స్ మీద, మన యాక్షన్స్ మీద కేర్ఫుల్గా ఉండాలి.